ఎయిర్పోర్ట్లో చంద్రబాబు నాయుడు గారిని రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళిన ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావుకి అవమానం జరిగింది అంటున్నారు కదా. ఒక దళితుడిని అవమానించారని చెప్పేసి ట్రోల్ అవుతోంది. అది ఏంటి? నా అభిప్రాయం ఏంటంటే కొలికిపూడి శ్రీనివాసరావు గారు యాక్చువల్గా ముందు లాస్ట్ కొద్ది సంవత్సరాల నుంచి రాజధాని భూములు రైతుల పరంగా చాలా పోరాడిన వ్యక్తే. సో అందుకనే చంద్రబాబు నాయుడు గారు ఆయనకి సీట్ ఇచ్చారు అటు నుంచి. సో అవమానం జరిగింది అంటే అది ఉద్దేశపూర్వకంగా చేసింది. ఎందుకంటే లాస్ట్ ఒక 1 month నుంచి అక్కడ ఇంకో లోకల్ నాయకుడు ఉన్నాడు, ఆయనకి ఏం సరిపోవట్లేదు. సో సరిపోవట్లేదు అని చెప్పేసి అక్కడ విభేదాలు ఉన్నాయి. సో లోకల్ నాయకుడిని టీడీపీ పార్టీ కానీ లేకుంటే గవర్నమెంట్ కానీ సపోర్ట్ చేస్తుంది, కొలికిపూడి ఏమో సపోర్ట్ చేయట్లేదు. అందువల్ల ఆయన కూడా కొన్ని కమెంట్స్ చేశారు. ఈ మధ్య మీరు చూస్తూ ఉంటారు, నాకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది జగన్ తిట్టడానికి కానీ జనాలకు సేవ చేయడానికి. సో నేను సేవ చేసే దాంట్లో నాకు ఆ పక్క మన పార్టీ వాళ్ళే నాకు ఎదురు వస్తున్నప్పుడు పార్టీ అనేది ముందుండి క్లియర్ చేయాలి కదా అని చెప్పేసి ఆయన ఉద్దేశాన్ని మీడియా ముందుకు వచ్చి చెప్పాడు. సో అది నచ్చకపోయిండొచ్చు, అందుకే ఆయనకి ప్రయారిటీ. మరి అది అంతర్గతంగా చెప్పుకోవాలి కానీ బయటకు వచ్చి చెప్తే అది వ్యతిరేకించినట్టు అవుతుంది కదా. ఇప్పుడు ఏమన్నారండి, ఆయన కలిశాడు మాట్లాడకుండా వెళ్ళిపోయింది అంతే. అంటే ధిక్కార స్వరమే కదా బయటకు వచ్చి చెప్పడం అనేది. కొంచెం మాట కూడా ఏం అనలేదు కానీ అక్కడ ఆయన మీడియాలో అట్లా చూపించారనమాట, ఆయనకు అవమానం జరిగింది. సో అటువంటి లీడర్లు ఉండాలంటారా? సేవ చేయడానికి వచ్చాను ధైర్యంగా మాట్లాడే వ్యక్తి ఉండడం బెస్ట్ అంటారా? ప్రతి ఒక్క ఎమ్మెల్యే నామినేషన్ వేసినప్పుడు కానీ ప్రచారం వెళ్ళినప్పుడు కానీ సేవ చేస్తానని ముందుకు వచ్చారు. తర్వాత ఎమ్మెల్యే అయిన తర్వాత వాళ్ళు ఏదైతే ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు చాలా వాక్యాలు మాట్లాడింటారు. బట్ అవన్నీ నిజంగా బయటికి రావాలంటే నువ్వు చేసే పనిలోనే ఉంటుంది అనమాట. ప్రతి ఒక్క ఎమ్మెల్యే నిజాయితీగానే పనిచేయాలని ఉంటారు. కొలికిపూడి గారు ఒకరని నేను అనుకుంటాను. ఎందుకంటే లాస్ట్ 5 ఏళ్ళ నుంచి ఆయన రైతుల కోసం పోరాడినాడు అనమాట. సో ఇది ఏది అనేది కొన్ని రోజులు ఆగితే బయటికి ఆయనే చెప్తారు. సో అందుకోసం ఆయన్ని అవమానించారంటారా? ఈ వ్యతిరేకంగా మాట్లాడేటని చెప్పేసి కొంచెం ప్రభుత్వానికి అవమానంగా చూడాలంటారా? మాట్లాడకపోవడం అంటే అవమానంగా చూడకపోవడం అనేది అట్లా ఏమంటారు ఖచ్చితత్వం కాదు. ఎందుకంటే ఇప్పుడు ఎమ్మెల్యే ఆయన దళిత ఎమ్మెల్యే అని అంటున్నారు. దళిత రిజర్వేషన్ సీట్ కాబట్టి ఆయన ఇచ్చిండ్రు. ఆ ప్లేస్లో ఏ గవర్నమెంట్ కైనా ఎవరికైనా ఏ ఎమ్మెల్యే ఉన్నా వాళ్ళకి అదే జరుగుతుంది. గవర్నమెంట్కి ఆపోజిట్ మాట్లాడితే ఏ ఎమ్మెల్యేకైనా అదే ఉంటుంది. ఆల్రెడీ మీరు నాకు తెలిసి ఒక లాస్ట్ 2 నెలల నుంచి కమిటీ కూడా వేస్తున్నారు. ఆ కమిటీలో కూడా ఆయన వెళ్ళి హాజరయ్యి ఆయన గురించి చెప్పాడనమాట. అంతర్గతంగా ఏం జరుగుతుందో అనేది జనాలు తెలియాలంటే ఆయనే చెప్పారు. ఎందుకంటే రాజధాని కదా, రాజధాని దగ్గర కొన్ని కంపెనీలు వస్తుండొచ్చు, లేకపోతే భూములు ఉండొచ్చు. సో ఎవరు వాటాలు ఎంతో పంచుకోవడానికి ఇబ్బంది అయ్యిండొచ్చు. దాంట్లో ఏమైనా బయట గురించి చెప్పలేము. రాబోయే కాలంలో ఆన్సర్ తెలుస్తుంది. అంటే తిడితేనే చేరదీస్తుంది పార్టీ, లేకపోతే దూరం పెట్టేస్తుంది అనుకోవచ్చు అంటారా? తిట్టేవారు కాదండి, చంపుతేనే చేరదీస్తుంది. ఇప్పుడు రాప్తడి ఏమైనా ఎంపీటీసీలు ఏమైనా చూస్తున్నారు కదా, కొట్టల్లా చంపల్లా లింగమయ్య అనే వ్యక్తి అనంతపురంలో చంపినారు, కురబ లింగమయ్య అనే వ్యక్తిని. సో 2014 నుంచి 19 మధ్యలో కూడా ఆ ఏరియాలో ఒక 5-6 మందిని చంపినారు. ఎవరో కూడా పైటాల్సిందో వాళ్ళ తమ్ముళ్ళు వాళ్ళ అనుచరులు చంపినారు. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత వాళ్ళ సునీత వాళ్ళకి కూడా ప్రొటెక్షన్ ఇచ్చి 4 గవర్నమెంట్తో మీరు ఏమంటారు ఫ్యాక్షన్కి స్వస్తి చెప్పాలి అనే ఉద్దేశంతో చాలా పాటుపడిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కానీ మారిన వ్యక్తిని మళ్ళీ వీళ్ళే మారుస్తున్నారు. మళ్ళీ నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము ఏ విధంగా చేయాలి అనేది వీళ్ళే దారి చూపిస్తున్నారు అన్నమాట. ఎప్పుడు 5 ఏళ్ళ కేసులు తీసుకురావడము, చంపడము, అలా చూసుకుంటే అది చంపడం అనేది మంచిది కాదు కదండి. ఎంతసేపు ఉన్నా ఎలా ఉండాలంటే నువ్వు తప్పు చేస్తే గవర్నమెంట్లు ఉన్నాయి, దానికి శిక్షలు ఉన్నాయి, శిక్షల పరంగా ఉండాలి. కానీ ఇలా చేయడం చాలా తప్పు. కానీ వీళ్ళు దారి చూపిస్తున్నారు కాబట్టి నెక్స్ట్ వచ్చినా కూడా జగన్ వద్దు అన్నా కూడా వాళ్ళ నాయకులు ఎవరు వినేటట్లు లేరు. సో అంటే మళ్ళీ పాత జగన్ చూస్తారంటారా? మళ్ళీ ఇంకా రాజారెడ్డి రాజ్యాంగమే, రాజారెడ్డి వేరే అవసరం లేదు. ఒక 5-6 మంది ఉన్నారు. తూర్పుతి ప్రకాష్ రెడ్డి, ఆయన పిన్నెల రామకృష్ణారెడ్డి, వంశీ, కొడాల నాని, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, వీళ్ళు 5 మంది చూపిస్తారు. సో మొత్తం ఒక రకంగా ఉంటుంది. అయితే ఇంకా జగన్ అవసరం లేదు. ఫస్ట్ గెలిచిన తర్వాత ఏదైతే మ్యాజిక్ ఫిగర్ దాటిన తర్వాత ఒక 1 నెల రోజులు పడుతుంది ప్రమాణ స్వీకారానికి. ఆ 1 నెల రోజుల గ్యాప్లోనే చూపిస్తారు. ఒక 10-20 మంది లిస్ట్ ఉంటారు. ఎవరెవరు కిరాక్ ఆర్పి, ఎవరు అంతర్జాతీయ వైసీపీ కార్యదర్శి గతంలో ఉన్నాడు, కండువా వేసుకొని వస్తున్నాడు. ఇలాంటి వాళ్ళు వాళ్ళకి అది చేయడం వల్ల మళ్ళీ ఆ పార్టీ వాళ్ళకి డబ్బులు ఇస్తానో తెలియదు. కానీ అలా చేయడం వల్ల వాళ్ళకేం లాభం అవుతుందో అసలు అర్థం కాలే. నువ్వు చేసే బదులు అవురా నా పార్టీని నేను గెలిపించిన ఇంతకుముందు వైసీపీ ప్రభుత్వాన్ని నేను తిట్టి, సో నేను Super 6 చెప్పినా, Super 7 చెప్పినా దీంట్లో అమలు చేయలేదు, నువ్వే వచ్చి వీడేది నిన్ను ఎవరైనా హర్షిస్తారు. కానీ ఇంకా ఎంతసేపు ఉన్నా ఓడిపోయినాడు ఏదైనా చేయంటే జగన్ అదన్నాడు, వంశీని అరెస్ట్ చేసినాము, ఎన్ని రోజులు చెప్పుకుని పోతారు. ఏదైనా చేయండి. గత ప్రభుత్వంలో
జగన్ విధ్వంసం చేయడం వల్ల మేము చేస్తాము. నారా లోకేష్ ఏమో 9 నెలల్లో జగన్ చేసిన 5 నెలల్లో చేసి మేము 9 నెలల్లో చేసిన అని నిక్కర మంత్రి అంటాడు. చంద్రబాబు నాయుడు ఏమంటారు, ఫస్ట్లో ముసలావిడని బట్టలు నొక్కుతుంది అంటాడు, నిన్నొచ్చేమంటాడు. చూసినారు కదా, వాళ్ళన్నీ బట్టలు నొక్కినేది ఒక పింఛన్ ఇచ్చేదంతా సమానం అంట. 8,000 కోట్లు ఇస్తానావా చంద్రబాబు? అదే అండి, ఇంకొకరు కొలుగుబిడి లాంటి వాళ్ళు దూరం అవుతారు. వ్యతిరేకత స్టార్ట్ అయిందంటారా? అయితే స్టార్ట్ అయిందండి. నా అంచనా ప్రకారం నెక్స్ట్ రాబోయే 3 ఏళ్లలో ఇంకా 10-15 మంది ఎమ్మెల్యేలు బయటకు వచ్చేస్తారు. సో జగన్ మద్దతు ఇస్తే జగన్ కూడా ప్రతిపక్ష హోదా వస్తుందని అనుకుంటున్నా. అప్పుడు ఎలక్షన్ ముందర కూడా అసెంబ్లీలు జరిగితే ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందే. కాబట్టి అప్పుడైనా గవర్నమెంట్ సమాధానం చెప్తుందా, లేకుంటే అప్పుడైనా మైక్ కట్ చేస్తుందా చూడాలి. ఓకే, థ్యాంక్ యూ.